ఆ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో పులి ముందు కుప్పిగంతుల్లా మారిందట ఆయన వ్యవహార శైలి. తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కోసం వీరుడు సూర్యుడని తెచ్చిపెట్టుకుంటే ఆయన వీరత్వం వీధుల దాకా కూడా పోలేదట. ప్రస్తుతం ఆయన ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్. కానీ ఆయన పార్టీ కార్యకర్తలకు అందుబాటులోకి ఉండడం లేదట. ఇంతకీ అది ఏ జిల్లా? ఆ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ రాజకీయ పరిస్థితి ఏంటి? లెట్ us watch this story. అద్దంకి నియోజకవర్గం ప్రస్తుతం ఆ సెగ్మెంట్ నుంచి టీడీపీ నేత గొట్టిపాటి రవి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యారు. ప్రజెంట్ ఇది గొట్టిపాటికి అడ్డాగా మారిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత 21 సంవత్సరాలలో ఆ నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నేతగా హనిమిరెడ్డి గుర్తింపు పొందారు. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా విజయం మాత్రం తనదే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాకు చెందిన హనిమిరెడ్డిని అద్దంకి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ప్రత్యర్థి బలం బలహీనత అంచనా వేయలేని హనిమిరెడ్డి గొట్టిపాటి రవిపై ఓటమి పాలయ్యారు. అయితే తన ఓటమికి కారణాలను గ్రహించి అవి సరిచేసుకునే విధంగా తన కార్యకర్తలతో మమేకం కావాలని సూచిస్తున్నారు. అలాగే వారికి అండాదండగా నిలవాల్సిన అవసరం ఉంది. కానీ అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి హనిమిరెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను ఓటమి చెందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తున్నారు. కానీ పార్టీ బలోపేతానికి ఏమాత్రం కృషి చేయట్లేదని లోకల్ లీడర్లు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తారనే ప్రచారం సైతం జరిగింది. ఇదిలా ఉంటే పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామానికి చెందిన హనిమిరెడ్డి పులివెందులలో డిప్లొమా చదివారు. ఆ సమయంలోనే తన ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉండేదట. అప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సహాయం చేశారట. దానికి కృతజ్ఞతగా గత 25 ఏళ్లుగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా మారారు. వారి కుటుంబంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాను కాంట్రాక్టర్గా మారి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎదిగారు. అలాగే విద్యా సంస్థలు నెలకొల్పి ఆర్థికంగా బాగా బలపడినట్లు ఆయన చెప్పుకున్నారు. వైసీపీలో ద్రోణాచార్యుడు పాత్ర పోషించే ఓ కీలక నేతకు ఆయన బినామీ అని హనిమిరెడ్డి సొంత గ్రామస్తులు చెప్పుకోవడం గమనార్హం. ఇకపోతే హనిమిరెడ్డికి 2024 ఎన్నికల్లో అద్దంకి నుంచి పోటీ చేసే అవకాశం రావడానికి అనేక కారణాలున్నాయని స్థానికులు చెబుతున్నారు. 2024 ముందు అద్దంకి నియోజకవర్గంలో ఇన్ఛార్జి మార్పు జరుగుతుందన్న ప్రచారం ఊపందుకుంది. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించే వైవి సుబ్బారెడ్డి లేదా అతని కొడుకు ఇక్కడి నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ గొట్టిపాటి రవికుమార్ సత్తా ఏంటో వైవీకి తెలుసు కాబట్టి ఆయనతో తలపడితే సొంత నియోజకవర్గంలో ఓటమి తప్పదని భావించారు. తన రాజకీయ వ్యూహంలో భాగంగా అద్దంకిలో తన ప్రాబల్యం కోసం తమ సామాజిక వర్గానికి చెందిన హనిమిరెడ్డిని రంగంలోకి దించారు. ఆయనకు అద్దంకి వైసీపీ టికెట్ రావడానికి కృషి చేశారు. అధిష్టానాన్ని ఒప్పించి ఇప్పించారు. ఇక ఎన్నికల్లో ప్రచారంలో అద్దంకి నియోజకవర్గంలో ప్రత్యర్థి ఎవరు, అతని బలమేంటి, బలహీనత ఏంటి అనేది కూడా ఆలోచించకుండా హనిమిరెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. డబ్బు ఉంది కదా అని వెదజల్లుతూ నాకు నేనే తోపు అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అద్దంకి నియోజకవర్గంలో హనిమిరెడ్డికి ప్రత్యర్థిగా ఉన్న నేటి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 2.5 దశాబ్దాలుగా ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. అలానే ఆయన ప్రతి ఎన్నికల్లో రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉన్న సీనియర్ నేతలకు సైతం గొట్టిపాటి ఓటమి రుచి చూపించారు.
అలాంటి గొట్టిపాటి రవిపై అవాకులు చెవాకులు పేల్చారు. తానే తోపు తురుమన్నట్లుగా వ్యవహరించారు. దీంతో నియోజకవర్గ ప్రజలు హనిమిరెడ్డిని చిత్తుగా ఓడించారు. ఏది ఏమైనా ప్రత్యర్థిని బట్టి ఆ నియోజకవర్గంలో అభ్యర్థిని నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. కానీ వైసీపీ అధినేత తన దగ్గర బంధువైన వైవి సుబ్బారెడ్డి సిఫార్సుపై సీటు ఇస్తే ఇలా నవ్వుల పాలు కాక తప్పలేదట. ప్రస్తుతం వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా హనిమిరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన స్థానిక కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదట. చుట్టపు చూపుగా రావడం పోవడం తప్ప కార్యకర్తలకు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మాత్రం హనిమిరెడ్డి కృషి చెయ్యట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయనను తప్పించి మరో సీనియర్ నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు ఏ నాయకుడికైనా సహజం. కానీ ఆ ఓటమిని కూడా ఓ విజయంగా తీసుకుని తమ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. కష్ట నష్టాల్లో వారికి అండగా నిలబడిన వారే నాయకులు అవుతారు. అలా చేయని వారు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోతారని రాజకీయ పండితుల అభిప్రాయం పడుతున్నారు. హనిమిరెడ్డి తీరు మార్చుకోవాలని కోరుతున్నారు. ఇక నుంచి ఆయన హనిమిరెడ్డి పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారా? ఆయన పనితీరును మెరుగుపరుచుకుంటారా? పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.